అధికారమే పరమావధిగా కుట్రలు కూహకాలతో పాలన సాగిస్తున్న కాంగ్రెస్ నేతలు నిప్పులాంటి జగన్ వ్యక్తిత్వానికి చెదలు పట్టాయని నమ్మబలికారు. చేయని నేరానికి జైలుకు పంపారు. చివరికి కాంగ్రెస్ టీడీపీ కుమ్మక్కు రాజకీయాలు ఫలించాయి. జనం కోసం ఆలోచించే మంచి మనిషిని కుట్రలో ఇరికించారు. ఆయన జనం కోసం ఎంతగా తప్పిస్తారో విమర్శించే విపక్షాలకేం తెలుసు. జగన్ గురించి లేనిపోని అభాండాలు వేసిన వారైనా ఆయన్ను కలిసిన తర్వాత జగన్ పై వారి అభిప్రాయం మార్చుకోవాల్సిందే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే కాంగ్రెస్ కు కన్ను కుట్టింది. అధికారంలో లేకపోయినా అతనికి అంత ప్రజాబలమా అని అసూయపడింది. ఎక్కడకు వెళ్లినా ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టడమా అని కుళ్లుకుంది. అనుభవిస్తున్న పదవులకు సైతం రాజీనామా చేసి మరీ ఆయన వెంటే ప్రజా ప్రతినిధులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్లడాన్ని కాంగ్రెస్ తట్టుకోలేకపోయింది. కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో అనివార్యంగా ఉప ఎన్నికలు జరిగాయి. తమ వారి తరపున జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఉండగానే కాంగ్రెస్ కు చెమటలు పట్టాయి. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు మంతనాలు జరిగాయి. జగన్ జనంలో ఉంటే తాము ఇళ్లకే పరిమితం కావాలని అర్థమైపోయింది. అందుకే తన చెప్పు చేతల్లో ఉన్న సీబీఐని ఉసుగొల్పింది. విచారణ పేరుతో జగన్ను హడావుడిగా అరెస్టు చేయించింది. బెయిల్ రాకుండా వెయ్యాల్సిన అడ్డు పొలాలన్నీ వేసింది సీబీఐ. జగన్ జైల్లో ఉన్నా ప్రజల కోసం వైఎస్ఆర్సీపీ పోరాడుతూనే ఉంది. ప్రజా సమస్యలపై ఆందోళనలు చేపడుతూనే ఉంది. జనం సమస్యల్ని అసెంబ్లీలో వినిపిస్తూనే ఉంది. అంతేకాదు, ప్రజా సంక్షేమాన్ని, ప్రజల శ్రేయస్సుని కాంగ్రెస్ సర్కారు తుంగలో తొక్కిందని శాసనసభ సాక్షిగా ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. అయితే కాంగ్రెస్ తో లోపాయకారి ఒప్పందం చేసుకున్న టీడీపీ నిర్ణయంతో తీర్మానం ఓడిపోయినా జనం హృదయాలను మాత్రం వైఎస్ఆర్సీపీ గెలుచుకుంది. వైఎస్ఆర్సీపీని ఎంతలా వేధించినా, ఎంతలా ఇరికించినా జనం మాత్రం ఎందుకు అభిమానిస్తున్నారో అధికార పార్టీకి గాని, ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి గాని అర్థం కాలేదు. పార్టీ అధ్యక్షుడిని అరెస్టు చేసిన తర్వాత జైల్లో ఆయన మనోధైర్యం పూర్తిగా కోల్పోతాడని అధికార, ప్రధాన విపక్షాలు సంబరపడ్డాయి. వైఎస్ఆర్ కుటుంబంపై కాంగ్రెస్ హైకమాండ్ చేస్తున్న కుట్రల్ని ఆ పార్టీ వారు గ్రహిస్తున్నారు. అధికార పార్టీతో కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్న టీడీపీ అధిష్టానం చర్యల్ని తెలుగుదేశం నేతలు అర్థం చేసుకుంటున్నారు. అందుకే వారు తమ పార్టీల అధిష్టానాల వ్యవహార శైలితో విసిగిపోయారు, బేసారిపోయారు. అక్రమంగా ఒక జననేతను జైల్లో పెట్టినందుకు బాధపడ్డారు. తాము ఇంకా అదే పార్టీల్లో ఉంటే ప్రజలను మోసగించినట్టే అని గ్రహించారు. తమ మనసుల్ని తాము మోసం చేసుకున్నట్టే అని భావించారు. అందుకే ఒక్కొక్కరు కాంగ్రెస్, టీడీపీ నేతలు ఆ పార్టీలకు గుడ్ బై చెప్తున్నారు, వైఎస్ఆర్ సిపిలో చేరుతున్నారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడితో ములాఖతులో కలుసుకున్న నేతలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనోధైర్యాన్ని, మొక్కవోని దీక్షను, చెక్కుచెదరని ఆత్మవిశ్వాసాన్ని స్వయంగా చూసి ఆశ్చర్యపడుతున్నారు. ఇంతవరకు తాము టార్గెట్ చేసిన నాయకుడు ఇతడేనా అని నమ్మలేకపోతున్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో ఉంటూ ఇటీవలే తెలుగుదేశానికి రాజీనామా చేసిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలుసుకున్నారు. ఈ సందర్భంగా జగన్ మనోనిబ్బరం చూసి దాడి వీరభద్రరావు అవాక్కయ్యారు. మేము ఊహించినటువంటి జగన్ వేరే, మేము చూసినటువంటి జగన్ వేరే. జగన్లో ఒక కసి కనిపిస్తుంది, ఒక నిబద్ధత కనిపిస్తుంది. ఇవన్నీ మేము ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి. ప్రజలు తనకు అవకాశం ఇస్తే తప్పనిసరిగా ప్రజలకు ఏ విధంగా న్యాయం చేయాలి, ఒక మంచి పరిపాలన ఏ రకంగా అందించాలి అనేటువంటి దాని మీద ఆయనకు ఒక నిబద్ధత అనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో తమ పార్టీల అజెండాలకు అనుగుణంగా జగన్ ను, ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేసినందుకు ఇప్పుడు కాంగ్రెస్, టీడీపీ నేతలు పశ్చాత్తాపడుతున్నారు. తాము ఊహించిన జగన్ వేరు, తాము చూసిన జగన్ వేరని స్పష్టం చేస్తున్నారు. ఎప్పటికైనా ప్రజా బంధువుకి దొరకుదా మీ అభివాదం. దూసుకొచ్చే గొప్పదైన అభిమానం, ఎప్పటికైనా ప్రజా బంధువుకి దొరుకునా మీ అభివాదం. జగన్మోహన్ రెడ్డిని కావాలని ఈ ప్రచారానికి దూరంగా ఉంచాలని చేసిన దానిలో భాగము. తర్వాత ఈ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రభుత్వం మనగడే ప్రశ్నార్థకమవుతుంది కాబట్టి, అందరూ వలస మొదలుపెట్టారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి బయట ఉంటే ఇంకా ప్రమాదం వస్తుందని కావాలని లోపల పెట్టడం తప్ప
లేకపోతే 9 మాసాల నుంచి జరుగుతుంది ఎంక్వైరీ. ఇప్పటికిప్పుడు ఆయన తీసుకెళ్లి అక్కడ పెట్టడము ఇదంతా సామాన్య ప్రజలకు కూడా అర్థమవుతుంది.